హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ అండి. తను ఎవరు అనుకుంటున్నారా? ఫోక్ సింగర్ భిక్షవమ్మ మనతోని ఉన్నారు. ఆయన చాలా సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన బోనాల పాట కానివ్వండి, తను శివుడి మీద పాడిన పాట కానివ్వండి, ఇప్పుడు సంక్రాంతికి కూడా పాట పాడడం జరిగింది. అండ్ చాలా పాటలు పాడుతున్నారు. రావుతల్లి రావుతల్లి రేణుకెళ్ళమ్మ అనే సాంగ్ తోని మొత్తం వైరల్ అయిపోయింది. అది మనం ప్రెస్ చేయగానే కథ ఈమె పాటని వచ్చేస్తుంటది. మళ్ళీ తనే ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన తన లైఫ్ జర్నీ ఎలా ఉంది, రావుతల్లి రావుతల్లి సాంగ్ తర్వాత ఎలాంటి లైఫ్ ని తన టర్నింగ్ పాయింట్ ఎలా తీసుకుంది, బ్రేక్ ఎలా వచ్చింది, తన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? భిక్షవమ్మ. బాగున్నా. ఓకే. రావుతల్లి తర్వాత అసలు లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా? ఓకే. కానీ మీకు నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ పాట మీకు లేవరా శివుడి మీద పాట నాకు మీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ పాటతో ఎందుకంటే మళ్ళీ తర్వాత పప్పు నాకు ఈ పాట పాడియలేదని అనుకుంటారు కాబట్టి ఆ పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్. 12 స్తంభాల పందిట్ల ఇయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నా లెగరా పరమాత్మ లెగరా ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినాం సానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నా లెగరా పరమాత్మ లెగరా. వావ్, సూపర్. ఈ పాటతోనే మొత్తం అందరికి పరిచయం అయింది మీ గొంతు. భిక్షవమ్మ అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఈ పాట అంటేతోనే అందరు. కానీ మీరు మాట్లాడేటప్పుడు నార్మల్ గా ఉంటారు, పాట పాడటానికి ఏమొస్తుంది, ఎక్కడికి తెచ్చుకుంటారు ఆ వాయిస్? ఇక అలవాటు అయిపోయింది అన్నట్టు. ఓకే. అంటే మీరు చిన్నప్పటి పాటలు పాడుతుంటారా? చిన్నప్పటి నుంచే పాడేది, అమ్మ పాడేది, నాన్న పాడేది. ఓకే. ఇంకంతా మన ఇంట్లో అంతా సింగర్సే. అన్నయ్య పాడతాడు, 2 తమ్ముళ్ళు పాడతారు. ఓహో, ఇల్లంతా సింగర్స్ అన్నమాట. పోటాపోటీగా పాడుతుంటారా ఇంట్లో? ఇంట్లో ఎవరు వాళ్ళు పాడుతూనే ఉంటాం. ఓకే. సినిమా పాటలు పాడుతుంటారా లేకుంటే ఊర్లో అంటే మనకు పని చేసేటప్పుడు కలవకు పోయేటప్పుడు ఇవి పాడుతుంటారు కదా, అలాంటి పాటలు? ఈ ఫోక్ సాంగ్స్, కోలాటం మీద పాటలు. ఓకే. మీరు కోలాటం కూడా నేర్పిస్తారని విన్నాను. అవును. ఓకే. ఎక్కడమ్మా? అట్లా ఊర్లలో ఏడా చెప్తాడా. ఏ ఊర్లు గానీ ఇప్పుడు మీరున్నారు అనుకో, హైదరాబాద్ వచ్చి నేర్పాలన్నారు అనుకో, ఖచ్చితంగా వచ్చి నేర్పిస్తా. ఎన్ని డేస్ లో నేర్చుకోవాలి అది? నెల పడుతుంది. 40 రోజులు పడుతుంది. కోలాటం అయితే నెల పడుతుంది, భజన అయితే 20 రోజులు నేర్పుతా. ఓకే. చక్క చిడతల భజన చేతులు చేయొచ్చా భజన? అంటే చిడతలతోటి చిడతలు కంపల్సరీ. ఇట్లా చెప్పుకుంటే చేస్తారు కదా? అట్లా చెప్పుకుంటే అడుగులు వేయాలి. ఓకే. పాట కూడా పాడతారా దాంట్లో? అన్ని పాటలు ఉంటాయి దానికి కూడా. ఒక పాట పాడతారా? ఆంజనేయను పిలిచితే పల్లెకము ఎవరేమన్నార తెలుపుమయ్యా. ఇష్టు విశ్వర బ్రహ్మ ముగ్గురు, ఇష్టు విశ్వర బ్రహ్మ ముగ్గురు, విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు వారేమన్నార తెలుపుమయ్యా. ఆంజనేయను పిలిచితే పల్లెకము ఎవరేమన్నార తెలుపుమయ్యా. తిరుమల తిరుపతి వెంకటేశులు ఆరేమన్నార తెలుపుమయ్యా, ఆరేమన్నార తెలుపుమయ్యా. ఆంజనేయను పిలిచితే పల్లెకవు ఎవరేమన్నార తెలుపుమయ్యా. అట్లాంటివి వాడతాం. ఈ భజన పాటలు ఇవన్నీ అంటే చిన్న పంచాలు మీరు ఏమైనా నేర్చుకున్నారా లేకుంటే యథావిధిగా పాడుకుంటారు? అంటే పాటలు అంటే అమ్మ పాడుతుంటే వినేది కాబట్టి పాడేది. తర్వాతకి మాత్రం భజన కోలాటం నేను మాస్టర్ని పెట్టించి, పుట్టల సైదులని ఉంటారు మా మాస్టర్, ఆయనని పెట్టి నేర్చుకున్నాం కోలాటం. అంటే దాదాపు అందరూ కూచిపూడి గానీ భరతనాట్యం నేర్చుకుంటారు, మీరు కోలాటం నేర్చుకోవడానికి రీజన్ ఏంటిది? అట్లా మాకు ఇంట్రెస్ట్ ఉండేది అన్నట్టు. చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా అప్పుడు నేర్పించిండు. నేర్పించినాక మేము అప్పుడు మర్చిపోయినట్టు అయ్యి ఆట మళ్ళీ మేము మా అత్తగారు వచ్చినాక మళ్ళీ అందరం అనుకుని ఒక 20-30 మంది అనుకుని మళ్ళీ నేర్చుకున్నాం అన్నట్టు. ఓకే. అట్లా మాస్టర్ని పిలిపించి. పెళ్ళైన తర్వాత? పెళ్ళైనాక, పిల్లలకి ఇట్లా అయినాకనే. ఎందుకు అప్పుడు ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? ఇక అందరూ అప్పుడు కోలాటాలు నేర్చుకుంటుంటారు కదా ఊర్లలో, ఇక మేము కూడా నేర్చుకోవాలనేది క్యాష్ తోటి నేర్చుకున్నాం. ఎంతవరకు చదువుకున్నారు? నేనేం చదువుకోలేదయ్యా. ఏం చదువుకోలేదు? కాకపోతే అర్థం అవుతుంది. కానీ గ్రేట్ అసలు. మీరు మళ్ళీ పాటలు ఎలా, ఇప్పుడు మీకు పాట పాడమని ఇస్తే ఎట్లా, మీకు ఎలా నేర్చుకొని చెప్తారు? అర్థం చేసుకుంటా. వాళ్ళు వినిపిస్తారా ఇలా వాడాలి అని? ఇలా వాడాలని చెప్తే ఇక వాడుతుంటా. ఓకే. ఏ పాటలైనా. కష్టం కాదమ్మా? కష్టమైనా వాడాలి కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి అన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటా అన్నమాట. ఒకసారి 2 సార్లు అంటే నా మైండ్ లో ఫిక్స్ చేసుకుంటా. నిజంగా మీరు గ్రేట్. ఎందుకంటే చూసుకుంటేనే తడబడుతుంటాం మేము, మీకు అక్షరం రాదు ఎలా? అది దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలయ్యా, అంతే. ఇక ఈ భక్తి పాటలు కూడా, ఇప్పుడు భజన పాటలు కూడా మీ ఓన్ గానే పాడతాం? ఏదైనా ఇక ఓన్ గానే పాడతాం. ఏమన్నా ఇన్నవి పాడతా, క్యాసెట్లలో పాడుతుంటాం. ఓకే. అచ్చా. అట్లా
ఓకే, కోలాటమే ఇప్పుడు నేర్పిస్తున్నారు. కోలాటం భజన నేను నేర్పిస్తున్నా. మరి ఇక ఈ శివరాత్రి కాంచి లెగరా సాంబయ్య హిట్ అయిన కాంచి ఈ పాటలు ఇటు 5-6 సినిమాలకు పాటలు పాడించిండు. సినిమాలకు కూడా సినిమాల్లో కూడా పాడించిండు. శరణ్ గారే పాడించిండు. మీ బావ కొడుకు ఉండడం వల్ల కొంచెం ప్లస్ అవుతుంది కదా. ఆ అవకాశం ఇచ్చిండు, పాడిన. మొన్న కూడా సంక్రాంతి ముందు వచ్చి ఒకటి పాట, సంక్రాంతి పాట పాడిపోయినా. రిలీజ్ అయిందా సంక్రాంతి? రిలీజ్ అయింది. అదే ఎట్లా ఉంటదంటే, నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగన్న ఏసిండు సలిభోగి మంటలో, నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో గోపక్క పెట్టింది బంతి గొబ్బమ్మలో, నాగమల్లే దారిలో ఈ పాట పాడిపించిండు. ఓకే. నేను ఇంకో అమ్మాయి విహానే అమ్మాయి పాడినాము. అది షూటింగ్ చేసిపోయినాం. అది సంక్రాంతి నాడే రిలీజ్ అయింది అన్నట్టు. ఆ అమ్మాయి ఇట్లా పడతా, కోలో కోలో కోలమ్మ కోలో కోడలా రావే కోలాటం ఆడాలో అనే అమ్మాయి పాడుతుంది. అచ్చా. నాదేమి ఈ వర్షన్ అన్నట్టు. మ్మ్. సినిమాల్లో కూడా పాడుతున్నారు. ఏ సినిమాలకు పాడారమ్మా? రిలీజ్ అయినాయి అవి? కాలే ఇంకా కాలేదు. ఇంకా ఓకే, కాలే. వెరీ గుడ్. అంటే ఒక ఫోక్ సింగర్ అంటే ఊర్లో ఉన్న మాణిక్యాన్ని తీసుకొచ్చి బయట ఇప్పుడు పరిచయం అయినమాట. ఎలా ఉంది? శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా పంపించారు పోయిన అన్నట్టు ఫోన్ చేస్తే. అక్కడ ఏ పాట పాడారు? అక్కడ రావుతల్లి పాట, లెగరా సాంబయ్య, ఆ, ఒకటి తాడి చెట్టు ఈత చెట్టు కల్లే వారంగా నిజామలే దారిలో, కల్లే వారంగా నిజామలే దారిలో, స్వచ్ఛమైన ఈ కల్లో ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో, ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో, స్వచ్ఛమైన నా కల్లో 30 రూపాయలో నిజామలే దారిలో, 30 రూపాయలో నిజామలే దారిలో ఈ పాట పాడిన నాన్న. ఓకే. మంచిగా ఇంద్రజ మేడం వచ్చి మంచిగా పాడినామని ఆమె డాన్స్ చేసింది. రశ్మి గారు మ్మ్. డాన్స్ చేసిర్రు, మంచిగా చేసిర్రు ఆడ. అదొక ఊపు, రావుతల్లి రావుతల్లి అనగానే ఆహా. ఒక ఊపు వస్తుంది ఆ సాంగ్ కి అవును. కదా. ఒకసారి పాడండి. రావుతల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులు రేణుకెళ్ళమ్మో, టొంగుట్టియ్యాల పంపినారు రేణుకెళ్ళమ్మ, రావుతల్లి రేణుకెళ్ళమ్మ, రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, రావుతల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, పనవటి రాజులు రేణుకెళ్ళమ్మో, పట్టు సీరలే తెచ్చమా తల్లి రావమ్మ, ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మ, ముక్కు పుడకలే పంపెమా తల్లి రావమ్మ, రావుతల్లి రేణుకెళ్ళమ్మో, మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, నిమ్మాల దండలే గండి వేసమ్మో, నీకు నిలిసేటు జడలే దండి పోషమ్మా. ఓకే. అది ఒక ఊపు వచ్చేస్తుంది కదా, వైబ్రేషన్, అందరు లేచి డాన్స్ చేయాల్సిందే. అసలు ఆగనే ఆగదన్నట్టు ఆ. అది. ఓకే, మ్యూజిక్ కూడా చాలా బాగుంటది ఆ అదంతా. పాటకు పద్మమోహన్ అవార్డు వచ్చింది. ఓ. పద్మమోహన్ అవార్డు వచ్చింది. మ్మ్. అది చూసి ఇక్కడ ఇప్పుడు వరంగల్ ఒక నెల క్రితమే బుక్ చేసుకుర్రు మ్మ్. ప్రోగ్రామ్ కి రమ్మని, ఈవెంట్ కి రమ్మని, ఓకే. శివరాత్రికి అచ్చా అచ్చా. ఫిబ్రవరి 26కు రమ్మని బుక్ చేసారు. ఓకే, ఈవెంట్స్ కూడా వెళ్తున్నారా? వెళ్తున్నా, మంచి అవకాశాలు వస్తున్నాయండి మ్మ్. అందరి దయ వల్ల నాకైతే. ఓకే. కానీ ఫస్ట్ టైం చాలా మంది మా మంగ్లీ గారితో చేయాలని చాలా మంది కోరిక ఉంటుంది, ఫోక్ సింగర్స్ అందరికి ఎస్పెషల్లీ. మీకు అలాంటి అవకాశం ఎలా వచ్చింది? మంగ్లీ గారు ఎలా మీకు సంప్రదించారు? మాకు దామోదర్ రెడ్డి సారు రావుతల్లి పాట అవకాశం ఇచ్చిండు అన్నట్టు. అచ్చా. ఇస్తే ఆ పాటకు నేను పోయినా, అది నేను పాడినాక మంగ్లీ గారిని కూడా పెడితే బాగుండు అని వాళ్ళ అందులో అనుకొని మ్మ్. సురేష్ బొబ్బిలి గారు, ఈ దామోదర్ రెడ్డి సారు మ్మ్. ఇద్దరు కలిసి ఆ మంగ్లీ గారిని పెట్టిండ్రు. ఇక మాకు అట్లా వచ్చింది అన్నట్టు. నాకు చాలా సంతోషం అయింది అన్నట్టు ఆ, ఆమెతో పాడడం. అదే అదే. మంచిగా అనిపించింది. నోన్ ఫేస్, మంచి ఆ, హైలైట్ సింగర్ ఆమె. అందుకనే కదా తొందరగా హిట్ అయినాం అన్నట్టు. మ్మ్. మంగ్లీ గారితో చేశారు చాలా మంది. అప్పట్లో కనకవ్వ గారు చేసి హిట్ అయిపోయారు, తర్వాత మీరు చేసి హిట్ అయ్యారు. అవును. కానీ మంగ్లీ గారి కన్నా లిరిక్స్ మీకే ఎక్కువ ఉన్నాయి కదా. అవునండి. కానీ నిలబడి డ్యాన్స్ చేయడం, ఒక దగ్గరనే డ్యాన్స్ చేయడం అంటే చాలా కొత్తగా ఉండేది. నాతోటే వేపియాలనేది అన్నారులే వాళ్ళు. మ్మ్. నువ్వే వేయాలమ్మా, నువ్వే వేయాలి. మంగ్లీ గారు కూడా నువ్వు నీ డాన్స్ ఎక్కువ ఉండాలి, రమ్మ రా అని స్టెప్ కూడా చూపించారు. అచ్చా అల్లూరి గారు చూపించింది కొరియోగ్రాఫర్ డాన్సర్ ఆమె. అచ్చా. ఇక ఆమె చెప్తుంటే నేను చేసిన. కానీ బోనం ఎత్తుకొని ఏమంటారు దీన్ని, చేతులు ఈరగోలండి. అవి పట్టుకొని ఎట్లా సాధ్యమైంది? బోనాల నెత్తి మీద పాడుతుందని భయం కాలేదా? ఏం భయం కాలే, ఆహా. ఆడతా మంచిగా ఆడతా అట్లా. ఓకే.